ఇంకా గర్భాలయం వరకు వెళ్ళి వాళ్ళకు నేను తెగించి కలుపుడు వేసుకొని శుద్ధుడు ఎవరైనా సరే ఈ మాంసాలు తినే వాళ్ళంతా శుద్ధులే. మాంసాలు తినని వాళ్ళే బ్రాహ్మణులు. కానీ పరలోక తండ్రిని తెలుసుకున్న ఉన్నతమైన బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు మనమే. పరిశుద్ధ దేవుని అయితే ఎవరున్నారు లోపల ఎవరున్నారని వెళ్ళారు. వెళ్ళినప్పుడు అమ్మగారు ఎవరున్నారు, అయ్యగారు సండే వేళ కనిపెట్టారు. ఈ దేవుడు మా ఇంట్లో కూర్చొని పిచ్చోళ్ళు దేవుడు పిచ్చోళ్ళు మీరు చేయలేని పరిస్థితిని బట్టి ఆ యొక్క పరిస్థితులని 9 లోహములతో చేయబడిన పరిస్థితి దేవుడు వీళ్ళను తెలుసుకున్నాను. అప్పుడు నేను అమ్మా దేవుడు మన దగ్గరే ఉంటాడు. ఏది నా దేవుడు అప్పటికే మా ఇంటికి ఫోటోలు కావలసిన ఫోటోలు ఉన్నాయి. ఈ దేవుడు సాలేదు రాని ఏంది రా దేవుడు అంటున్నాను. కృష్ణాలయంలో దేవుడు తెచ్చేసాను, తీసుకుంటున్నాను, బయటికి రాను తీసాను. ప్రతిరోజు పూజలు చేయాలి, వేడిగా తీసాను. శాపం చేస్తున్నాడు నన్ను భక్తి చెయ్యము. పొద్దుల వరకే రాత్రులు నిద్రపోయేటప్పుడు సంసారం చేసుకునే ఇంట్లో మరి ఇక్కడ చేస్తానో చేయడం నాకు తెలియదు. కానీ మన పిల్లతో విగ్రహాలను పొద్దులు పెడితే ఖచ్చితంగా చీరలు కట్టేయాలి. పొద్దులు తెలుసా విషయం చేసి వాళ్ళకే తెలుసు. మనకున్న పొట్టలకే చీరలు కట్టేసి అడిగట్టేసి ఇడిగట్టేసి వాళ్ళు చూడకుండా దాచేసుకొని మన సంసారం చేసే కుటుంబం కాదు. ఈ యొక్క దేవుడు ఈ విగ్రహాలను మనం ఎలా ఆరాధన చేయగలుగుతున్నా తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న చోట మాట్లాడితే నేను కూడా దేశం బిగించిన దాన్ని కొద్దిగా అది ఎర్రగా కొట్టేసి తీసుకొచ్చేసిన అంత మక్కువ దేవుడు నిజం. అంత మక్కువ మర్యాదగా తీసుకుని వెళ్ళి ఆ దేవుడు తీసుకుపోయి యథాస్థానం తర్వాత క్రీస్తు పూర్వమే 25 నుండి 38వ సంవత్సరం వరకు ఈ 2 గ్రంథాలు. మొదటి గ్రంథం వచ్చి 17 వాక్యాలు 5 వచనాలు. రెండవ యొక్క అధ్యాయంలో వచ్చేసి 2వ అధ్యాయం నుండి 23వ వచనం వరకు. మొదటి అధ్యాయం 1వ వచనం 15వ వచనం వరకు. రెండవ అధ్యాయం వచ్చి